ఎలా? వాళ్ళు క్షేమంగా ఉండడం ఏంటి, నేను ఇలా ఉండడం ఏంటంటే పరీక్షించుకో, ప్రశ్నించుకో. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకి జాబ్స్ రావడానికి నాకు రాకపోవడానికి కారణం ఏంటి? వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళు సుఖంగా బ్రతుకుతున్నారు, నేను సుఖంగా బ్రతకలేకపోతున్నాను. కారణం ఏంటి అంటే నిజంగా నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడివేనాయా? నీవు భక్తివంతుడైనా లేకపోతే భక్తిహీనుడిగా ప్రవర్తిస్తున్నావా? దేవుని యందు భయభక్తులు నిలుపుచున్నావా లేకపోతే భయభక్తులు లేకుండా ప్రవర్తిస్తున్నావా? పరీక్షించుకోవాలి. మందిరంలోనే ఉంటున్నారండి, కానీ మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించారు. దేవుని గురించిన జ్ఞానం లేదు, దేవుడు ఏమై ఉన్నాడో తెలియదండి, దేవుని నడిపింపేంటో తెలీదు, ఆయన ప్రేమ ఏంటో తెలీదు, ఆయన ప్రేమలో ఉన్న లోతు ఎత్తు వెడల్పు ఏంటో తెలీదు. సమాజంలోనే ఉంటున్నారు, మందిరంలోనే ఉంటున్నారు, మందిరం తిండే తింటున్నారు, మందిరంలోనే బ్రతుకుతున్నారు, కానీ దేవుని గురించిన భయం లేకుండా దేవుని ఎరగని వారై మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించరు. సరే, వాళ్ళ చావేదో వాళ్ళు చచ్చారంటే వాళ్ళే కాదండి, వాళ్ళని చూసి అనేకులు వెనుదిరిగిపోయేటట్లు, ఆత్మీయ జీవితంలో అనేకుల భక్తి చల్లారిపోయేటట్లు వాళ్ళ ప్రవర్తనను బట్టి అనేకులు దేవుని సన్నిధికి రావడానికే ఇబ్బంది పడ్డట్లు బైబిల్లో మనం చూస్తున్నాం. సరే, వాళ్ళు చిరకాలం క్షేమంగా బ్రతికారా అని ఆ యవనస్తుల గురించి చూస్తే ప్రియులారా, అకాల మరణం